మంచి వాసన వస్తుంది అనుకుంటారండి. మెంతులు అంత వాసన వస్తుంది, టేస్ట్ కూడా. మీరు పెట్టే పచ్చడికి మీరు సరిపోని వేసుకోండి. పసుపైనా ఎల్లిపాయలైనా ఎల్లిపాయలు వేసుకుంటాం దీంట్లోనే. ఒక రౌండ్ చాలా బాగా సరిపోయింది అన్నీ. హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్పాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి. భగవంతుడు దేవుడు అందరూ బాగుండాలండి, అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. మరి ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటో చూద్దామండి. మనం చేసుకోబోయేది ఈరోజు చింతకాయ పచ్చడి అండి. చూద్దాం. మనం పచ్చడి పెట్టుకుంటున్నాం కదా, ఈ చింతకాయలు మనం పండుమిరగా వేసి పెట్టుకుందామండి. అయితే ఈరోజు మనం మొత్తం ఉప్పేసి తొక్కుదాం. ఇవన్నీ నేను ముందే కడిగాను. ఈ మొత్తం ముందే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఇందులో పెట్టేసాను బేషన్లో. ఇప్పుడు ఈ తొడేలు తీద్దామండి. అన్నీ ఇలా తొడేలు తీసుకుందాం. చింతకాయలన్నీ కూడా ఇవన్నీ తొడేలు ఉన్నాయి, అన్ని చెట్టుకు కోసుకొచ్చారు కావాలా. ఇవన్నీ ఇలా తీసేద్దాము. అన్నీ తీసేసి మొత్తం ఇలా వేసుకొని ఉప్పేసి రోట్లో తొక్కుతానండి. ఇప్పుడు నేను పచ్చడి బండతోటి రోట్లో తొక్కి 3వ రోజున పండు మిర్చి వేసి పెడతా పచ్చడి. అప్పుడు అందులో ఏమేమి వేయాలి, ఎంత కొలత, ఉప్పు ఎంత పోయాలి, పండు మిర్చీలు ఎన్ని వేయాలి అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు చింతకాయ తొక్కేటప్పుడు ఉప్పు చూపిస్తానండి ఎంత పోయాలో. చింతకాయలు జోకాలి. ఇప్పుడు జోకి నేను ఉప్పు ఎంత పోయాలో చూపిస్తాను. నేను పచ్చడి అన్నాం కదండి, అన్నీ కోసా చూడండి. ఇలా తొడేలు కోసుకొని జోకానండి. ఈ కేజీ ఉండయి. ఈ కేజీ చింతకాయలకి మనం 1/2 కేజీ ఉప్పు పోతున్నానండి. నేను కేజీ చింతకాయలు, కేజీ పండుమిరపకాయలు వేస్తానండి. ఇందులో వేసే రోజు పండుమిరపకాయలు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఉప్పు పోసి తొక్కి పెడతా. ప్రస్తుతానికి ఉప్పు పోసి ఇట్లా చింతకాయలన్నీ మనము మెత్తగా ఇలా తొక్కుకుందామండి. ఈ పొట్టు తీస్తారు కానండి, పొట్టు రావట్లేదు. బాగా కొంచెం దోరగా మగ్గినవి అయితే పొట్టు వచ్చింది, పైన పెక్కు వచ్చింది. అయినా ఏం కాదండి, బాగానే ఉంటుంది. మెత్తగా నూరుకుంటాం కదా మనం పచ్చడి, బాగుంటుంది, ఏం కాదు. ఇలా 1/2 కేజీ ఉప్పు పోస్తానండి ప్రస్తుతానికి. ఇప్పుడు దీంట్లో నేను, మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. చూడండి, అన్ని చింతకాయలు, కేజీ చింతకాయలు ఇలాగే తొక్కి డబ్బాలో వేసుకుందాం ఈరోజు. ఎల్లుండి మళ్ళీ దీన్ని తీసి రోట్లో వేసి బాగా మళ్ళీ కలదొక్కుంటా చింతకాయ మొత్తం ఇలా గింజలన్నీ ఏరాలండి. ఇట్లాంటివన్నీ ఎల్లుండికి బాగా వస్తాయి. అన్నీ తీసేసి పండుమిరపకాయ వేసి రుబ్బుకుందాం. జోకాను నేను, ఉప్పు కూడా జోక్కున్నా. ఇంకా కొంచెం ఉంది ఇందులో, 1/2 కిలో డబ్బాలో పట్టలేదు, పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ తొక్కేటప్పుడు పోసేస్తాను. ముందే ఉప్పు పోస్తే అంత నీరు వచ్చిద్దండి కాయలు. అందుకే ముందు ఉప్పు పోయకుండా కాయలు ఇలా దంచుతున్నా. నీరు వచ్చిందనుకోండి మన మీద చింది పడుతుంది. ఇట్లా దంచితే రోకలతో ఒకేసారి పోసి రోకళ్ళు ఉండయి. ఆ రోకళ్ళల్లో దంచేవాళ్ళండి. ఒక 10 కేజీలు చింతకాయలు పెట్టుకునేవాళ్ళం ఇంట్లో మేము. అంటే పండుమిరకాయలు వేయరండి మాకు, ఉట్టిగానే ఉప్పు, పసుపు, మెంతి పసుపు వేసి తొక్కి పెట్టుకుంటామండి బాగా గుజ్జుగా. కావాల్సినప్పుడు దోసెత్తులు, ఎండుమిరపకాయలు, లేకపోతే పచ్చిమిరపకాయలు, పల్లీలు, నువ్వులు అట్లా వేసి ఏది ఇష్టమైతే అది అప్పటికప్పుడు నూరుకొని వేడివేడి అన్నంలో తినేవాళ్ళు. అప్పుడు కంపల్సరీ 10 కేజీలు ఉన్నాయి, సంవత్సరం దొక్కునేవాళ్ళమే. ఇప్పుడేమో అట్లా లేదు కదండి. అందుకే కొంచెం ఇగో చిన్న రోకల బండ ఒక్కొక్క కాయ వేస్తున్నాయి. ఇలా ఒక్కొక్క కాయ నలిగిన తర్వాత మళ్ళీ ఇంకొక కాయ వేస్తాను. ఇగో ఇలా వేసుకుంటా రోకల బండతో దంచుతున్నాను. ఈ రోట్లో నేను 4-5 కేజీలు పండుమిరకాయ కూడా రుబ్బానండి మొన్నటిదాకా. తర్వాత మా పిల్లల అమ్మ చేతులు ఇది అవుతాయి ఎందుకని మిక్సీ, గ్రైండరు అట్లా తీసుకున్నారండి. ఈ రోట్లో ఇన్ని రుబ్బాను పచ్చళ్ళు. ఈ చిన్న రోట్లో కంపల్సరీ 10 కేజీలు మాకు సంవత్సరానికి పచ్చడి, చింతకాయ పచ్చడి పెట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు నేను ఈరోజే 1 కేజీ పెట్టుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఉప్పు పోస్తున్నానండి. ఉప్పు పోసానండి, పసుపు కూడా వేస్తాను.
కొంచెం పసుపు కూడా చిటికెడు వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసి పచ్చగా పసుపు వాసన వచ్చింది. కొంచెం చాలు, ఇలా దంచుదాం. ఇది కొంచెం మెత్తగా దంచేసి ఒక డబ్బాలోకి వేసుకుందామండి. మనకు జ్వరం వచ్చి నోరు బాగోలేదనుకోండి, ఈ చింతకాయ పచ్చడి తినాలనిపించింది. ఈ చింతకాయ పచ్చడి తినాలనిపించినప్పుడు ఇట్లా ఉప్పేసి తొక్కి పెట్టుకున్నదైతేనేమో 2 మిరపకాయలు వేయించుకొని నూరుకొని తింటే బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేసి తాలింపేసి, లేదు పండు మిరపకాయలు వేసి పెట్టుకున్నదైతేనేమో కొద్దిగా తిరగమాత చేసుకొని ఇక అన్నంలో వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చింతకాయ మనకి ఎంత కమ్మగా ఉంటుందండి. చింత తెచ్చిన పులుపుగా అంటారు చాలామందిని, ఏదన్నా అంటే భలే ఉంటుంది చింతకాయ పచ్చడి మాత్రం. వేడి రైస్లో చేస్తున్నాయి పచ్చడి చూడండి, నలిగింది చక్కగా. ఇలా ముద్దగా నూరుకోవాలండి. ఇది కేజీకి ఎంత అయిందో చూడండి. రేపొద్దున మళ్ళీ గింజలన్నీ ఏరాను అనుకోండి ఇంకా తగ్గిపోయింది. ఈ డబ్బాలోకి కూడా రాలా. కిలోకి చింతకాయలు కిలో వేసి తొక్కే, కిలోకి 1/2 కిలో ఉప్పు పోసానండి. పండు మిరపకాయలు వేయాలి కదా, అందుకోసమే. ఇగో ఇలా డబ్బాలో స్టాక్ చేశానండి నేను. ఇది ఇప్పుడు మూత పెట్టి ఉంచుకుందాం. మనము 3వ రోజు ఎల్లుండి తీద్దామండి దీన్ని. బాగా మిరపకాయలు, మెంతి పసుపు, ఎల్లిపాయలు ఒలుసుకొని ఎల్లిపాయలు అన్నీ వేసి పచ్చడి చేసుకుందాం. అప్పుడు చూద్దాం. ఉప్పు పోసి మనం కేజీ చింతకాయ. ఈరోజు మనం కేజీ పండు మిరపకాయలు చూసుకొని ఈ 2 కిలోలు తెచ్చామండి మేము. కేజీ తూకం వేసుకొని తొడియాలు తీసుకొని తుడుచుకొని శుభ్రంగా ఈ చింతకాయలు వేసి పచ్చడి చేద్దామండి. అది చూద్దాం. మరి పండు మిరపకాయలండి ఇవి 2 కిలోలు తెప్పించానండి నేను. ఇందులో కేజీ తూకం వేస్తానండి. కేజీ తూకం వేసి చింతకాయల్లో కలుపుతాను. అది కేజీ చింతకాయ, ఇది కేజీ పండు మిరపకాయ వేస్తా. కేజీకి కేజీ. 1/2 కిలో అయితే 1/2 కిలోకి 1/2 కిలో అండి. 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. ఇంకా చూడండి, పండు మిరపకాయలు ఇలా తడి క్లాత్ అండి. ఇది నీళ్ళల్లో తడిపి క్లాత్ పిండాను. దాంతో ఇలా శుభ్రంగా తుడిచాను నేను. ఇలా తుడిసి మళ్ళీ పొడి క్లాత్తో కూడా ఇలా తుడుచుకుందాము. క్లాత్ ఒకటి తడుపుకొని పిండాలండి. పిండి కాయలు శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి తడి క్లాత్ తోటి. ఆ తర్వాత పొడి క్లాత్తో కూడా మళ్ళీ తుడవాలి తడి లేకుండా. ఇలా తుడిసి తొడియాలు తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ వేసుకోవాలి మనము. ఇలా తడి క్లాత్తో శుభ్రంగా తుడవాలి. పండు మిరపకాయలు కడగకూడదండి ఎప్పుడు. తడిది క్లాత్తో తుడుచుకొని ఇలా మళ్ళీ పొడి క్లాత్తో కూడా శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకొని ఇలా తొడియాలు తీసేసుకోవాలి మనం. మనం సమానంగా కేజీకి 1/2 కిలో ఉప్పు పట్టదండి. ఇప్పుడు తగ్గించుకోండి. నేను కేజీకి 1/2 కిలో ఉప్పు అన్నానని అలా పోయకుండా అందులో తగ్గించుకోవాలండి మీరు. ఎందుకంటే మనకు మిరపకాయలు కారం ఉండలేదండి, అంత పట్టదు కూడా. ఇదివరకు వెనక పట్టినట్టుగా. వెనకంటే చాలా ఇత్తనాలు వేయి కాబట్టి పట్టేయి. గింజలు ఉంటుండే ఈ పొలాల్లో కాయలప్పుడు. సన్నకాయ బాగా కారం ఉంటుంది కాబట్టి పడుతుంది కేజీకి 1/2 కేజీ. ఈ కాయలు ఇప్పుడు మంట ఉండవండి. అందుకని మనకి వెనకున్న కొలతల ప్రకారంగా కొద్దిగా తగ్గించేసుకోండి. సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం నూరేటప్పుడు ఉప్పు చూసుకున్నాక. కానీ మిరపకాయలు మాత్రం నీట్గా ఇలా తుడుచుకోండి. తడి క్లాత్తో పొడి క్లాత్తో మంచిగా తుడవండి. నీళ్ళల్లో పోసి కడుక్కోవద్దు. ఇలా తొడియాలు తీసానండి చక్కగా. మనం క్లాతులు పెట్టి పొడి క్లాత్ తడి క్లాత్ రెండితోటి మంచిగా తుడుచుకొని ఇలా తొడియాలు తీసేసే మొత్తం కేజీ. ఇది కేజీ చింతకాయ. ఇది ఇందులో ఇప్పుడు రోట్లో వేసి తొక్కుతా. చింతకాయ అంత గింజ తీసేస్తారండి. మెత్తగా గుజ్జు తొక్కి మిక్సీలో మనం పచ్చడి చేసుకుందాం. మిరపకాయలు చింతకాయ మొత్తం. ఇక ఎల్లిపాయలు అండి ఇలా ఒలిసి పెట్టుకున్నాం. మొత్తం 1/2 కేజీ ఎల్లిపాయలు అండి. ఇప్పుడు మనం మెంతులు వేయించుకుందాం. మెంతులు వేస్తేనే పచ్చడి భలే రుచి అండి. ఈ మెంతులు మాత్రం వేయించితే భలే వాసన వస్తాయండి. ఈ వాసన వస్తుంటే ఎక్కడి దాకా వెళ్ళిపోయిద్దంటే వాసన. వీళ్ళేదో పచ్చళ్ళు పెడుతున్నారేమో మంచి వాసన వస్తుంది అనుకుంటారండి. మెంతులు అంత వాసన వస్తాయి, టేస్ట్ కూడా. అసలు మెంతులు వేగిపోయాయండి, బంద్ చేశానండి స్టవ్. చల్లారిన తర్వాత అండి ఈ వేడి ఆరిపోవాలండి. తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకుందాం మనం. రోటి కాడికి వెళ్ళి దంచుకుందాం. ఇప్పుడు చూడండి, పండు మిరపకాయలు అండి మనం మిక్సీలో వేసుకోవాలంటే ఇంతలావు వేసుకోం కదండి. అసలైతే నేను రోట్లో తొక్కుతానండి ఎప్పుడు కచ్చాబచ్చిగా. ఇప్పుడు ఇది చింతకాయ ఇది తొక్కుతున్నా కదా అని మిక్సీలోనే వేస్తానని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. ఇలా చూడండి, ఇలా
ఇలా చిన్న చిన్న కట్ చేసి మిక్సీలో ముందు మిరపకాయలు తిప్పి చింతకాయ వేసి కలుపుకొని రుబ్బుకుందామండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి అన్ని చిన్న చిన్నగా. మనం మిక్సీలో అయితే గ్రైండర్లు అయినా కూడా ఇలా రెండు కాయలు నలిగినాక మళ్ళీ 2 కాయలు అలా వేసి తిప్పుకోవచ్చు అండి గ్రైండర్లో కూడా. ఈ గ్రైండర్ అది లేట్ అయిద్దిలే అని నేను దీంట్లో మిక్సీలోనే వేస్తానండి, తొందరగా అయిపోయిద్దని. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకుంటే మనం మిక్సీలో చిటుకుని అయిపోయిద్దండి. కొంచెం ఇది తిరిగిన తర్వాత చింతకాయది కూడా కలుపుకొని పచ్చడి రుబ్బుకుందాం మనం. ఇలా పండు మిరపకాయ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇది ఇప్పుడు చలికాలం కదండి, అన్నిట్లో ఈ చలికాలంలో కూరల కన్నా ఇట్లా చట్నీలు బాగా తినాలనిపిస్తాయండి. మొన్న మనం తొక్కేసుకున్నాం కదండి చింతకాయ, 3వ రోజు అండి వాళ్ళకి. ఈ 3వ రోజు మనము ఇంకో ఇలా శుభ్రంగా పొట్టు వస్తే కనుక పొట్టు ఒలుసుకోవచ్చండి. ఈ పొట్టు రానప్పుడు ఇగో ఇలా తొక్కుకోవాలి. అట్లాగే తొక్కేస్తున్నాను నేను, నలిగిపోయిద్ది అదేనని. ఇగో ఇలా తొక్కుతేనండి చూడండి, ఇగో ఇలా గింజలు వస్తాయి బయటికి, చింత గింజలన్నీ ఇలా బయటకు వస్తాయి మనకి. ఇప్పుడు తొక్కితే మనకి వచ్చిన కాడికి గింజలు ఉన్న కాడికి మొత్తం ఇలా అన్నీ తీసేసుకోవాలి ఇట్లా తొక్కుకుంటా. ఆ పెంకు కూడా కొంచెం తొక్కేసుకొని మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోయిద్దండి పచ్చడి. ఇగో ఇలా మేము ఇలా తొక్కేసండి పండు మిరపకాయలు వేయకుండానే 10 కేజీలు జాడీలో పెడతాం. ఇలా ఉప్పు పసుపు వేసి తొక్కి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇంత చింతకాయ పచ్చడి తీసుకొని దోస గింజలన్నా పల్లీలన్నా నువ్వులన్నా వేసి ఎప్పుడప్పుడే అంతంత నూరుకుంటామండి. నూరుకొని తింటాం, అన్నంలో బాగుంటుంది. ఇప్పుడు నేను పండు మిరపకాయ వేసి పెడుతున్నానండి. పండు మిరపకాయ కూడా బాగుంటుందని ఈ సంవత్సరం. చూడండి పండు మిరపకాయ అయితే కనుక కేజీ చింతకాయలకి కేజీ పండు మిరపకాయలండి. 1/2 కేజీ ఉప్పు కానీ తగ్గించి పోసుకోండి. విత్తనాలన్నీ ఇలా తీసేసారు, చింతకాయ విత్తనాలన్నీ దంచేసి మరి. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఈ డబ్బాలోకి తీసేసుకుందాం. ఇక తీసుకొని అక్కడ మిక్సీలో వేసుకుందామండి. పండు మిరపకాయలు ఈ చింతకాయ మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు నేను ఆ ఎల్లిపాయలు ఒలిసా కదండి, ఆ ఎల్లిపాయలని కొంచెం మెంతులు వేయించా కదా, ఆ మెంతులు మిక్సీలో పొడి చేసి ఆ ఎల్లిపాయలు మెంతులు కూడా ఇందులో కొంచెం కచ్చా బిచ్చికట్టి తొక్కుతానండి. తొక్కి ఆ మిక్సీలో పచ్చడి అయినాక తీయబోయేటప్పుడు ఒక్క రౌండ్ తిప్పి తీసేస్తాయి. ఇవి కూడా ఇలా కట్ చేశానండి చిన్న చిన్నగా. ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో వేసి తిప్పుకుందాం. 2 మెంతులను వేయించే కదా, అవి కూడా నేను పొడి చేసినాక తెస్తానండి రోటికడికి. చూడండి మెంతులన్నీ ఇలా దీంట్లో వేసేసి పొడి చేస్తానండి. అయిందండి చూడండి, ఇక పొడి అయింది, మెత్తగా అయిపోయింది పొడి బాగా. చూడండి ఎల్లిపాయలు ఇందులో వేసాను. ఎల్లిపాయలు ఇందులో వేసి మిక్సీలో ఇలాగే వేయొద్దండి. ఎల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చిగా కొద్దిగా నలిగేటట్టు ఇందులో తొక్కుదాం. మెంతి పసుపు వేసి, మెంతి పసుపు మిక్సీలో చేసాం కదండి, ఇందులో లేట్ అయిద్దని రోట్లో. లేట్ కాకపోతే రోట్లోనే దంచుకోవచ్చు చక్కగా. ఇదివరకు అన్నీ అవి కూడా రోట్లోనే చేసేదాన్ని నేను. మెంతి పసుపు కూడా రోట్లోనే నూరేదాన్ని. మా పిల్లలు మిక్సీలో అవి తెచ్చి ఇక ఎందుకమ్మా చేతులు నీకు నొప్పులు అక్కడే చేసుకుంటున్నారు. చూడండి ఇలా కొంచెం దంచానండి. మెంతి పసుపు కూడా వేసేస్తాయి ఇందులో. వేసేస్తానండి. మీరు పెట్టే పచ్చడికి మీరు సరిపోని వేసుకోండి. మెంతి పసుపు అయినా ఎల్లిపాయలైనా. కేజీకి అయితే 1/2 కేజీ ఎల్లిపాయలు పడతాయండి. కమ్మగా ఉంటాయి ఎల్లిపాయలు మెంతి పసుపు మంచిగా వేసుకుంటే. చూడండి చూడండి ఇలా దంచాను నేను. మెంతి పసుపు వేసి ఎల్లిపాయలని ఇవి ఇట్లా ముద్ద చేశాను, చిన్న ఎల్లిపాయలని. ఇది మనం పచ్చడి నలిగినాక మొత్తం రోట్లో పచ్చడి తీసేటప్పుడు మిక్సీలో నుంచి కొంచెం ఒక్కటే తిప్పి ఇలా ఇట్లా ఆన్ చేసి ఎమ్మటే తీయాలండి. జీలకర్ర దీంతో పాటు జీలకర్ర కూడా అందులోనే వేసుకొని పచ్చి జీలకర్ర తీద్దాము. ఇంకా మనం మిక్సీ కాడికి వెళ్దామండి అక్కడికి. ఇప్పుడు మనం పండు మిరపకాయలని ఈ మిక్సీ జారీలో వేసుకుందాము. మిక్సీ జారీలో వేసుకొని కొంచెం పెద్ద జారీలో వేసుకోండి. చూడండి మనం మూత పెట్టుకుందాము. పుట్టి మిరపకాయలో వేసానండి, చింతకాయ పచ్చడి ఉప్పు వేసానండి. మీరు అది తిని చూసినాక చాలకపోతే కలుపుకోవాలి. మరి ఆన్ చేస్తానండి. ఇది నలిగింది.
ఇది తీస్తానండి. పండుమిరకాయ అంతా మనం ఇలా రుబ్బేసుకుందామండి. ముందు చూడండి, రుబ్బాను కదా పండుమిరకాయ అంతా. చూడండి, చింతకాయ కూడా మంచిగా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పండుమిరపకాయ చింతకాయ అంతా ఇంకా మిక్సీలో వేసుకుందాం అండి, రెండు కలుపుకొని. మిక్సీ జారీలో వేసి 2 వాయిల దాకా ఇలా మెత్తగా చేసుకుందాం మనం. చూసారు కదా, ఇది అయిందండి. ఇది నలిగింది. ఒక రౌండ్ తిప్పుదామండి. ఎల్లిపాయలు మెంతి పసుపుది కూడా వేసి, ఒకేసారి వేయడానికి పట్టదండి. రోట్లో అయితే ఒకేసారి వేయచ్చు. జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం దీంట్లోనే. ఒక రౌండ్ తిప్పుకుందాం మళ్ళీ. ఒక్కటే అండి, ఆన్ చేసి తీయటమే, దీన్ని మెత్తగా కాకూడదు మళ్ళీ. అవి చాలండి, తీసేసాను. మనం మిగిలిన పచ్చళ్ళు కూడా సేమ్ ఇందాక వాయి ఎలా చేసామండి, నలిగినాక మెంతి పసుపు వేసి ఎల్లిపాయ వేసి, ఇది కూడా సేమ్ దానిలాగే తిప్పుదామండి మొత్తం. చూసారు కదండి, ఇలా తయారు చేసుకున్నాం చింతకాయ పచ్చడి, పండుమిరపకాయలు కలిపి మెంతి పసుపు అన్నీ చూసారు కదా ఏమేమి వేసాను నేను. ఇలా తయారు చేశానండి. ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకుందాం. ఇది మనం స్టాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది మొత్తం డబ్బాల్లో మనకి ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు కొంచెం తీసి తిరగమాత వేసుకొని వేడి వేడి రైస్లో తినొచ్చండి. నేను కొంచెం తీస్తున్నాను, కొంచెంగా తీసి నేను తిరగమాత వేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చడి తీసుకొని ఇప్పుడు ఇంట్లో తినడానికి కొంచెం తిరగమాత వేస్తాను నేను. చాలండి. ఆ చట్నీకి సరిపడా ఆయిల్ పోసి ఈ తిరగమాత వేసుకునేటప్పుడు అండి మీరు కొంచెం పల్లి నూనె వాడుకోనండి, చాలా రుచిగా ఉంటుంది పల్లి నూనె చట్నీలకి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగనిచ్చి తాలింపు చేసుకుందాం. ఆయిల్ కలిపి వేసుకుందామండి. ఆవాలు, కొన్ని ఆవాలు వేసానండి, కొన్ని మినపప్పు గింజలు వేస్తున్నాను. కొద్దిగా ఆగనిద్దామండి పప్పులు. జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాం. మనం పచ్చి జీలకర్ర వేసామండి. కొంచెం తాలింపులు కూడా కొంచెం వేసుకుందాము. మనం కరివేపాకు రమ్మ వేసుకుందామండి. కరివేపాకు నేను శనగపప్పు వేయట్లేదండి, కావాలంటే వేసుకోవచ్చు మీరు. మిరపకాయ శనగపప్పు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఇంగు వేస్తానండి. నేను కొంచెం ఇంగు వాడుకు. చింతకాయకి ఇంగు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది అయిందండి, తీసి అందులో పోసేసుకుందాం చింతకాయలు. చూడండి, ఇప్పుడు మనం ఇది తిప్పుదామండి ఇలా. చూసారు కదండి చింతకాయ పచ్చడిలా. చూసారు కదండి చట్నీ ఇలా పట్టుకొని మనకు కావాలన్నప్పుడు ఇలా తాలింపు వేసుకుందాం. ఇంగు వేసుకొని చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లో మనం పప్పు కూరలు వండుకున్న చింతకాయ పచ్చడి, నోరు బాగోలేకపోయినా ఈ చలికాలం పచ్చడి తినాలనిపించదండి. ఇది అయిపోయిందండి, రెడీ. చాలా బాగా సరిపోయిందండి అన్నీ. ఇలా చింతకాయ పచ్చడి పెట్టుకుందాం మనం. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పక్కన బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. అలా